వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మన దగ్గర ఉన్న ఒక శారీతోని ఇలాంటి ఒక డిజైనర్ మోడల్ లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం క్లియర్గా చూద్దాము. అదేవిధంగా దీని యొక్క కటింగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసినాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే కటింగ్ స్టిచ్చింగ్ చూసేసుకుంటూ మీ దగ్గర ఉన్న ఓల్డ్ శారీతోనైతే సేమ్ ఇలా డిజైన్ అయితే చేసేసుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. సో దీనికోసం ఆల్రెడీ కట్ చేసుకున్నామని చెప్పినాను కదా, నెక్ అయితే కట్ చేసేసుకోలేదు, జస్ట్ మార్కింగ్ చేసేసుకున్నాం. ఇక్కడ నెక్ అయితే కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా నెక్ కట్ చేసేసుకున్న తర్వాత దీనికి థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ చేసుకోండి. నాకు ఇక్కడ బ్లూ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి నేను బ్లూ కలర్ థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ చేసుకున్నాను. ఈ క్లాత్ వచ్చేసి నేను రా సిల్క్ క్లాత్ తీసుకున్నాను అండ్ డోరీ యొక్క సైజ్ వచ్చేసి 8వ నెంబర్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా మనం థ్రెడ్ పైపింగ్ దేనికి స్టిచ్ చేయాలి, లైనింగ్కి మాత్రమే స్టిచ్ చేయాలి. సో ఇక్కడ నేను కాటన్ లైనింగ్కి స్టిచ్ చేస్తున్నాను. ఒకసారి క్లియర్గా చూడండి. ఇక్కడ నేను పాదం చూడండి, నార్మల్ పాదం పైననే స్టిచ్ చేస్తున్నాను. చాలామంది ఇక్కడ ఎందుకు కట్ చేసిన అంటే అది కొంచెం ఎక్కువ వెడల్పు అనేది ఎక్కువ ఉంది. సో అందుకోసం ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసుకున్న తర్వాత నార్మల్గా స్టిచ్ చేయండి. నార్మల్ పాదంతో మా మిషన్స్ పైన రావట్లేదక్కి అంటున్నారు. సో మిషన్ ప్రాబ్లం కాదు, మీ ప్రాబ్లం అంతే. ఓకే, ఏ మిషన్ పైన వచ్చేస్తుంది. అదేవిధంగా బ్యాక్లో మనం జాయిన్ చేసేసుకోవాలని ఇక్కడ నేను కటింగ్లో చూపించినాను. సో అక్కడ జాయింట్ అయితే వేసేసేయండి. జాయింట్ వేసేసుకున్న తర్వాత సేమ్ ఇంతకుముందు మనం ఫ్రంట్ బోట్ నెక్కి ఏ విధంగా అయితే స్టిచ్ చేసినామో సేమ్ ఇదే డిజైన్ ప్యాటర్న్కి కూడా స్టిచ్ చేయండి. కానీ మూలలు ఉన్న దగ్గర ఇదిగోండి, ఫస్టే మనం రెడీ చేసుకున్న థ్రెడ్ పైపింగ్కి కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా కచ్ మార్కులు పెట్టుకోవడం వల్ల మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, మూలలు అనేది కరెక్ట్గా తిరుగుతుంది. అందుకోసం ఈ విధంగా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి, మీకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ కార్నర్ లాగా మూల ఉంది కదా, సో మూల దగ్గర మళ్ళీ రివర్స్ రాదు. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ వరకు స్టాప్ చేసేసుకొని కత్తెరతోని కచ్ మార్క్ పెట్టేసుకోండి. అప్పుడు మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఎక్కడైతే మూల కరెక్ట్గా వస్తుందా రాదా, తిరగదా అని డౌట్ అనిపిస్తే మీరు అలా స్టిచ్ చేసేసుకోండి. ఇక్కడ నాకు థ్రెడ్ పైపింగ్ సరిపోవట్లేదు, మళ్ళీ దీనికి జాయింట్ అయితే వేసేసుకున్నాను. ఇక్కడ ఒకసారి సేమ్ యాస్టీస్గా స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు లైనింగ్కి స్టిచ్ వేసేసుకున్నాం కదా థ్రెడ్ పైపింగ్, ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ పెట్టేసుకోండి. ఇక్కడ క్లాత్ అయితే బాగా స్మూత్గా ఉంది నాది. సో అందుకోసం నేను ఏం చేస్తున్నాను, ఇలా సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకున్నాను. సేఫ్టీ పిన్స్ పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోండి. లేదు స్టిఫ్ అంటేనేమో ఆగుతుంది, అయినా మాకు రావట్లేదు అనుకుంటే మొత్తం కంప్లీట్గా చుట్టూరంగా కూడా సేఫ్టీ పిన్స్ పెట్టేసుకోండి. ఆ చుట్టూరంగా సేఫ్టీ పిన్స్ పెట్టుకోవడం వల్ల మీకు ఇంకా అస్సలు ముడత అనేది రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా స్టిచ్ వేసేసుకొని లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని మళ్ళీ సేమ్ నేను చూపించిన విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి. ఈ కచ్ మార్కులు ఎందుకోసము అంటే మీకు రౌండ్ నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి మీరు ఇలా అయితే కచ్ మార్కులు పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ దింపేసుకొని చూడండి. ఇలా రివర్స్ దింపేసుకొని మనం థ్రెడ్ పైపింగ్ వేసుకున్నాం కదా, అక్కడ ఒకసారి ఐరన్ చేయండి, నీట్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేయండి. స్టిచ్ చేసేటప్పుడు నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను చూడండి. ఇక్కడ మనకి మూలల దగ్గర ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే ఇది మూల వచ్చింది కదా, సూది కిందికి ఉండాలి, మిషన్ పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది తిప్పుకోవాలి. అదేవిధంగా మన ఫింగర్స్ కూడా మనం ఎటు సైడ్ స్టిచ్ వేస్తే అటు సైడ్ ముడతలు రాకుండా ఇలా జరుపుకోవాలి. అప్పుడే మీకు ముడతలు అనేవి రాకుండా వచ్చేస్తాయి. సో ఈ కాన్సెప్ట్ అనేది కేవలం మనకి లాంగ్ ఫ్రాక్కి మాత్రమే కాదు, మనకి బ్లౌజెస్ ఉంటాయి కదా, సింథటిక్ బ్లౌజెస్, సేమ్ ప్రాసెస్లో మనం అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ముడత అనేది అస్సలు రాలేదు. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోండి. ఇదిగోండి, మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. సేమ్ ఇదే ప్యాటర్న్లో బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ వేసేసుకోండి. కానీ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనకి డిజైన్ అనేది ఉంది కదా, సో డిజైన్ అనేది నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో మూలల దగ్గరకు వచ్చిన తర్వాత చూడండి, సూది అనేది కిందికి, మిషన్ పాదం పైకి లేపి క్లాత్ అనేది తిప్పుకుంటూ స్టిచ్ వేస్తే మీకు షేప్ అనేది అస్సలు అంటే డిస్టర్బ్ కాదు. మీరు ఏ షేప్ అయితే కట్ చేయాలనుకుంటున్నారో, మీరు ఏ షేప్ అయితే మార్క్ చేయాలి అనుకుంటున్నారో సేమ్ అదే షేప్ అయితే వచ్చేస్తుంది. సో మీకు డిస్టర్బెన్స్ లేకుండా రావాలి అనుకుంటే మూలల దగ్గర మాత్రం నేను చెప్పిన కాన్సెప్ట్ అయితే ఫాలో అవ్వండి, మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కొంచెం మూలల దగ్గర మీకు ప్రాక్టీస్ అయ్యేదాకా స్లోగా స్టిచ్ వేసేసుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ వీడియో చూస్తున్నారంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు, లేదంటే చిన్న చిన్న ప్రాబ్లం ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళు కొంచెం స్లోగా ట్రై చేయండి, మీకైతే ఖచ్చితంగా వచ్చేస్తుంది. రాదు అనేది అస్సలు ఉండదు. ఓకే, అదేవిధంగా మీ దగ్గర
జాక్ మిషనే ఉండాల్సిన అవసరం లేదు. చిన్న మిషన్ ఉన్నా కూడా మీకు ఉషా మిషన్, మోనా మిషన్ ఇట్లాంటివి ఉంటాయి చూడండి. అలా చిన్న మిషన్స్ పైన కూడా నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ వస్తుంది. మీరు ఖచ్చితంగా చెక్ చేసి స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా లోపల ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా మొత్తం చుట్టూరంగా కచ్ మార్కులు పెట్టుకొని రివర్స్ దింపేసుకున్న తర్వాత ఇక్కడ మనం స్టిచ్ చేసిందేమో డిజైన్ స్టిచ్ చేసినాము, క్లాత్ ఏమో సింథటిక్ ఉంది. సో మనకి షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ థ్రెడ్ పైపింగ్ పైన ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నా. ఈ స్టిచ్ అనేది నేను క్లాత్ పైన కాకుండా థ్రెడ్ పైపింగ్ వేసిన కొంచెం ఇట్లా లాగినట్టయితే అక్కడ హోల్ అనేది కనిపిస్తుంది. ఆ మధ్యలో స్టిచ్ అయితే వేసేస్తున్నా. ఇక్కడ స్టిచ్ వేయడం వల్ల మనకి కుట్టు అనేది బయటికి కనబడదు. సో అందుకోసం నేను ఈ విధంగా ఒక కుట్టు అయితే వేస్తున్నాను. నీట్ ఫినిషింగ్ కోసం ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇది అన్నిటిగా మీరు అంటే నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు నేను థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేస్తాను, పైన ఒక కుట్టైనా వేస్తానా వెయ్యను. దీనికి వేస్తున్నా అంటే రీజన్ ఏంటి, క్లాత్ అనేది చాలా డెలికేటెడ్గా ఉంది, అందుకోసం డిస్టర్బ్ కాకుండా ఉండాలి అంటే ఇలా స్టిచ్ అయితే వేసేసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోండి. ఆ తర్వాత మనం డాట్స్ కోసం మార్కింగ్ వేసేసుకున్నాం కదా, ఈ డాట్స్ మనకి వెనకాల సైడ్ అదేవిధంగా ముందు సైడ్ 2 సైడ్స్ కూడా డాట్స్ స్టిచ్ వేసేసుకోండి. ఓకే, ఈ డాట్ యొక్క పొడుగు సమానం ఉండాలి, రెండు. ఇప్పుడు ఈ విధంగా వెనకాల అయిపోయింది, ముందుది అయిపోయింది. ఇంకేమైనా పని ఉందా ఇందులో? ఏదైతే లేదు కదా. సో నెక్స్ట్ ఏం చేయాలి, మనకి షోల్డర్స్ అయితే జాయిన్ చేయండి. షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు నేను కటింగ్లో ఏమైనా క్రాస్ చెప్పినానా? చెప్పలేదు. సో ఎందుకు అంటే ఇది బోట్ నెక్ స్టైల్లో కట్ చేసుకున్నాం కాబట్టి క్రాస్ ఏం చెప్పలేదు, జస్ట్ షోల్డర్స్ అనేవి స్ట్రైట్గా జాయిన్ చేసేసుకోండి, కొంచెం రబ్ చేసినట్టుగా తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత ఎక్కువ తక్కువ ఉన్నాయో చూసేసుకోండి. చంక కింద షోల్డర్స్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకొని ఇక్కడ హ్యాండ్స్ అయితే రెడీ చేసుకోండి. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి నేను కృష్ణ ముకుంద మురారి సీరియల్లో కృష్ణ వేసుకున్న బ్లౌజ్ హ్యాండ్స్ అయితే డిజైన్ చేసినాను. సో దీని యొక్క కటింగ్ స్టిచ్చింగ్ వీడియోకి 15 minutes టైం పట్టింది. సో ఇక్కడ పోస్ట్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది, ఎక్కువ అవుతుంది అనేసి నేను సెపరేట్గా హ్యాండ్ కటింగ్ స్టిచ్చింగ్ చేసినాను, వీడియో అప్లోడ్ చేసినాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసేసుకోండి. సో ఇప్పుడు హ్యాండ్ ఏ విధంగా భుజం దగ్గర నుండి వెనకాల సైడ్కి జాయిన్ చేసేసుకొని సేమ్ అదే భుజం దగ్గర నుండి ముందు సైడ్కి, వెనకాలకి ముందుకి ఏదో ఒక సైడ్ అయితే స్టిచ్ వేసేసుకోండి. ఈ విధంగా స్టిచ్ వేసేసుకునేటప్పుడు మనకి క్లాత్ అస్సలు లాగద్దు, బాడీ క్లాత్ కానీ హ్యాండ్ క్లాత్ కానీ అస్సలు లాగకుండా జస్ట్ ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవడం వల్ల మనకి ఎక్కడ కూడా ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇలా ఒకసారి స్టిచ్ వేసేసుకున్నాం కదా, ఆ తర్వాత స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఈ స్టిచ్ కూడా క్రాస్ అనేది పోవద్దు, ఓకే, స్ట్రైట్గా రావాలి. ఇదిగోండి, ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసేసుకుంటే మనకి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇదే విధంగా సేమ్ 2 చేతులు కూడా స్టిచ్ వేసేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు గేరా పార్ట్ కావాలి కదా, ఈ బాడీకి కింద గేరా పార్ట్ కావాలి. స్టార్టింగ్ కుట్టు కోసం 1.5 inch వదిలేసేసేయండి. 1.5 inch వదిలేసి ఇక్కడ నేను ఏం చెప్పినాను, ఈ అమ్మాయి వచ్చేసి 12 to 13 years ఉంటాయి కాబట్టి 1/2 inch కుచ్చులు అనేవి నేను ప్రిఫర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చూపించినట్టుగా 1/2 inch కుచ్చులు పెట్టేసుకోండి. ఒకవేళ మీరు టైం వేస్ట్ కాకుండా ఉండాలి, మీకు ప్రతి ఒక్క కుచ్చు సమానంగా రావాలి అంటే మనం లెహెంగాకి కుచ్చులు ఏ ఫార్ములాతోనైతే స్టిచ్ చేస్తామో సేమ్ అదే ఫార్ములాతోని ఇక్కడ 1/2 inch కుచ్చులు కూడా పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఏమవుతుంది, ఒకేసారి మన నడుము కొలతకి క్లాత్ సెట్ అవుతుంది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రిల్ సైజ్ కూడా సమానంగా వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా మీరు ఆ విధంగా పెట్టేసుకుంటే మాత్రం మీకు తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఇదేంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్, అంటే కరెక్ట్గా వస్తుందా రాదా చెక్ చేసుకోవాలి అంతే. వస్తే లక్ ఉన్నట్టు, లేదు అంటే మళ్ళీ అంతా విప్పేసి మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి అంతే కదా. అదే ఫార్ములా అనుకోండి కరెక్ట్గా వస్తుంది. సో మీరు ఏ మెథడ్లో అయినా స్టిచ్ చేసుకోండి. మన దానిలో 2 methods ఉన్నాయి, ఫార్ములా కూడా చూపించినాను. అదేవిధంగా ఇక్కడ నేనైతే నార్మల్గా అందాద కొద్ది స్టిచ్ వేసేస్తున్నాను. ఇప్పుడు స్టిచ్ చేసేటప్పుడు ఏంటి, కొంచెం స్టిచ్ చేసుకున్న తర్వాత మన బాడీ పార్ట్ పెట్టేసుకొని చెక్ చేసేసుకోండి. ఇటు సైడ్ కూడా 1.5 inch 2 inches వదిలిపెట్టుకోవాలి కుట్టు కోసం. సో బాడీ పార్ట్తోని సెట్ చేసేసుకోండి. ఇప్పుడు కుట్టుడంతా అయిపోయింది కదా, బాడీ పార్ట్తో చెక్ చేసేసుకోండి. సమానం ఉన్నాయంటే ప్రాబ్లం లేదు, సమానం లేక ఎక్కువ వచ్చింది అనుకోండి మళ్ళీ కుట్లన్నీ విప్పి తక్కువ చేసుకోవాలి, తక్కువ వచ్చింది అనుకోండి మళ్ళీ కుట్లన్నీ విప్పాలి. సేమ్ అదేవిధంగా లైనింగ్కి కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ వచ్చేసి నేను జస్ట్ 1 మీటరే ఉంది, ఫ్రంట్కి ఒక 1 meter, బ్యాక్ ఒక 1 meter. అందుకోసం నేను కుచ్చులు అనేవి 1 inch కుచ్చులు అయితే పెడుతున్నాను. ఇక్కడ ఒకటి కుట్టు పెట్టేసుకోండి. మన మెయిన్ ఫ్యాబ్రిక్కి 1/2 inch పెట్టినాం కదా, లైనింగ్కి కూడా సేమ్ పెట్టాలా అంటే లేదు. సో మెయిన్ ఫ్యాబ్రిక్కి
లైనింగ్కి సేమ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కువైనా పెట్టుకోవచ్చు తక్కువైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా సేమ్ బాడీ పార్ట్కి సెట్ అయ్యే విధంగా తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు కుచ్చులు అనేవి స్టిచ్ చేసేసుకున్నాం కదా, ఈ కుచ్చులు అనేవి స్టిచ్ చేసేసుకున్నవి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి స్టిచ్ వేసేస్తున్నాను. ఇక్కడ రెండు కలిపి స్టిచ్ వేసేటప్పుడు కుచ్చులు అనేవి రివర్స్ పోకుండా కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసేసుకోండి, ఎందుకంటే కుచ్చులు రివర్స్ అయ్యి ముడతలు పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకోవాలి క్లియర్గా. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినాను బాడీకి సెపరేట్గా జాయిన్ చేసుకోవాలి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అని చెప్తాను. ఇక్కడ ఎందుకు నేను రెండు కలిపి స్టిచ్ చేస్తున్నాను అంటే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పోగులు అనేవి ఎక్కువ బయటకు వచ్చేలాగా అనిపించినాయి నాకు, అందుకోసం నేను ఇవి రెండు కలిపి స్టిచ్ వేసేస్తున్నాను. లేకపోతే బాడీ పార్ట్కి సెపరేట్గా జాయిన్ చేస్తాను. అది నేను ఒక రెడ్ కలర్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసినాను, దానికి చూడండి. ఇప్పుడు మాత్రం నేను నార్మల్గా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇవి రెండు కలిపి జాయిన్ చేసేసుకున్నాం కదా, ఇవి రెండు కలిపి జాయిన్ చేసుకునేది కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని మిడిల్లో ఒక కచ్ మార్క్ పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇలా తీసేసుకొని ఇప్పుడు బాడీ ఉంది కదా, ఈ బాడీ పార్ట్ కూడా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఒక కచ్ మార్క్ పెట్టేసుకోండి, కరెక్ట్గా మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఈ బాడీ ఒక కచ్ మార్కు, కింద గేర కచ్ మార్కు, ఇవి రెండు కలుపుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ సేమ్ ఇప్పుడు మనం హ్యాండ్స్ కుట్టినట్టుగా అయినా కుట్టేసుకోవచ్చు, లేదు అంటే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయినా చెక్ చేసుకొని కుట్టేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కచ్ మార్క్ దగ్గర నుండి ఒక సైడ్కి ఫస్ట్ స్టిచ్ వేసి ఆ తర్వాత కచ్ మార్క్ నుండి ఇంకొక సైడ్కి స్టిచ్ వేసేస్తున్నాను. వీడియో చూసిన వాళ్ళు 10 వీడియోలు చూసే బదులు ఒక్క వీడియో చూడండి. కానీ అది నా వీడియో అని కాదు, ఎవరి వీడియో చూసినా ఆ ఒక్క వీడియోలో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. ఒకవేళ మళ్ళీ డౌట్ వచ్చిందనుకోండి, అదే ఛానల్లో అంటే వాళ్ళ ఛానల్లోనే దానికి సంబంధించిన ఇంకొక వీడియో చూడండి, అప్పుడు మీకు డౌట్ అనేది 100% క్లారిఫై అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియో చూస్తున్నారు అనుకోండి, నా దానిలో మీకు ఏదైనా డౌట్ వచ్చింది, అట్లనే ఇంకో దానిలో చూసినారు, సో మీరు మొత్తం కన్ఫ్యూజ్ అవుతారు తప్ప మీకు వచ్చేది ఏమి ఉండదు. సో అందుకోసం నేనైతే చెప్తున్నాను, ఎందుకంటే ఒక వీడియోలో మిస్ చేసిన పాయింట్ ఇంకో వీడియోలో మిస్ చేయకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి గేరా పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఒక సైడ్కి. ఓకే, సేమ్ అదే ప్యాటర్న్లో ఇంకొక సైడ్కి కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ హ్యాండ్ దగ్గర నుండి సైడ్ జాయింట్స్ వేసేసుకోవాలి. చూడండి హ్యాండ్స్ దగ్గర మార్కింగ్ అయితే లేకపోతే నేను టేప్తోనైతే చూసుకున్నాను, 8.5 ఇంచులు అట్లుంటే 4.5 పెట్టేసుకొని హ్యాండ్స్ అయితే స్టిచ్ వేసేస్తున్నా. ఇక్కడ చేతుల కుట్టు ఉంటుంది చూడండి, ఈ చేతుల కుట్టు అనేది ఎప్పుడు కూడా చేతుల సైడ్కే ఉండాలి. చేతుల సైడ్కి ఉన్న తర్వాత ఇక్కడ ఒక లైన్ కనబడుతుంది కదా, ఇది ఏం లైన్ అంటే నేను ఫ్రాక్ కట్ చేసుకునేటప్పుడు ఫిట్టింగ్ లైన్, అది ఫ్రాక్ కట్ చేసుకునేటప్పుడు మార్క్ చేసుకుంటాం కదా, అదే లైన్. ఇప్పుడు మన నడుము కొలత కంటే కిందికి ఒక 2 ఇంచుల వరకు మాత్రమే స్టిచ్ చేసుకొని ఇక్కడ రబ్ చేస్తున్నాను. రబ్ చేసి ఇక్కడ వరకు స్టాప్ చేసి మళ్ళీ నెక్స్ట్ పక్కకి మళ్ళీ ఇక్కడ నుండే ఈ మనం నడుము కొలత కంటే 2 ఇంచుల వరకు స్టిచ్ చేసుకున్నాం కదా, అక్కడ నుండే సైడ్కి ఒక 2 కుట్లు కానీ లేదంటే 3 కుట్లు కానీ వేసేసుకోవాలి. అంతేగాని దానికంటే కింది వరకు స్టిచ్ వేయొద్దు. సేమ్ అదే విధంగా ఇటు సైడ్కి కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇక్కడ హ్యాండ్కి కనబడుతుంది కదా, సేమ్ అదే ప్యాటర్న్లో ఇక్కడ వరకు స్టిచ్ చేసుకోండి. 2 సైడ్లు స్టిచ్ వేసేసుకున్న తర్వాత కింద గేరా పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి లైనింగ్ పైన లైనింగ్ కిందున్న లైనింగ్ పక్కకు జరిపిన తర్వాత లైనింగ్ని కొంచెం గుంజినట్టు పట్టుకుంటే కుట్టు ఎక్కడి వరకు ఎండ్ అయిందో తెలుస్తుంది. ఆ కుట్టు ఎక్కడి వరకు ఎండ్ అయిందో అక్కడ నుండి కేవలం మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే స్టిచ్ వేసేసుకోవాలి. అర్థమవుతుంది కదా, కేవలం మెయిన్ ఫ్యాబ్రిక్. ఇక్కడ కిందికి 3 కుట్లు వేస్తారా 4 వేస్తారా అది మీ ఇష్టం. కానీ ఇప్పుడు నేను ఎలా స్టిచ్ చేస్తున్నా అనేది మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా ఎందుకు ఇలా స్టిచ్ చేయాలి అనేది నేను చెప్తాను. ఇప్పుడు మనం ఫ్రాక్ కోసం మొత్తం క్లాత్ అయితే యూజ్ చేసినాం, అవునా, శారీ క్లాత్ మొత్తం. అదే లైనింగ్ ఎంత అని చెప్పినా నేను కేవలం 1 మీటర్. సో లైనింగ్ తక్కువ ఉండి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉన్నా కూడా మనం ఒకవేళ 2 కలిపి స్టిచ్ చేస్తే ఏమవుతుంది అంటే గేరా అనేది తగ్గుతుంది. సో మనం ఫ్రాక్ వేసుకున్నప్పుడు గేరా అనేది ఎక్కువగా రాదు. అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకోవాలి. ఇలా తీసేసుకోవడం వల్ల మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ గేరా తక్కువ ఉన్నా కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఫోటోషూట్స్కి అలాంటివి ప్రిఫర్ చేస్తాం కదా, అలాంటప్పుడు అయితే బాగుంటాయి. సో ఇప్పుడు మనం ఈ విధంగా కుట్లు వేసిన తర్వాత పోగులు వస్తాయి కదా, మళ్ళీ డ్రెస్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 వాష్కి పోగులు వస్తాయి. సో మన ఫినిషింగ్ నీట్గా ఉండాలి అంటే ఆ పోగులు కూడా రాకుండా నేను లాస్ట్కి డబుల్ ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసి ఇచ్చినాం అనుకోండి, కస్టమర్స్ అయితే ఫుల్లీ సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, అయినా కూడా వాళ్ళు ఏమవుతుంది ఒకసారి వేసుకున్న తర్వాత అన్ని పోగులు అయితే అబ్బాయి ఇదంతా చిరాకు అనిపిస్తుందని వాళ్ళు ఇష్టపడడానికి కూడా ఇష్టపడరు. సో అలా రాకుండా ఉండాలి అంటే కొంచెం మనం టిప్స్ అయితే పాటించండి.
ఓకే. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయిపోయింది కదా! మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కేవలం లైనింగ్ మాత్రమే స్టిచ్ చేసుకోండి. లైనింగ్ కింది నుండి స్టిచ్ వేసేస్తున్నాను చూడండి. లైనింగ్ ఎగ్జాక్ట్‌గా కార్నర్‌లో దీనికి కూడా పోగులనేవి వస్తాయి కదా! పోగులనేవి రాకుండా ఉండాలి అంటే దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అయితే వేసేస్తున్నా. ఇది ఎక్కడి వరకు స్టిచ్ చేస్తున్నాను? నడుము వరకు స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే బయటికి పోగులనేవి కనబడకుండా ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటది. మీకు ఈ వీడియోలో ఏమైనా పాయింట్స్ నచ్చినా మీకు యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీరెవరన్నా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా మీ దగ్గర ఉన్న ఓల్డ్ శారీతోని ఖచ్చితంగా కటింగ్ స్టిచ్చింగ్ అయితే ట్రై చేయండి. మీకు కానీ మీ పిల్లలకు కానీ సేమ్ మెథడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.